Hi viewers, welcome to AS Media. బడ్జెట్ పరంగా చూస్తే ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో బిగ్గెస్ట్ మూవీగా కల్కి 2898 ఏడీని చెప్పొచ్చు. ఈ సినిమా మీద 600 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టినట్లు మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ అయిన ప్రభాస్కు తోడు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటులు, దీపికా పదుకోన్ లాంటి టాప్ హీరోయిన్ ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. అందుకే ఎంత బడ్జెట్ పెట్టినా రికవరీ అయిపోతుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. హాలీవుడ్ స్టైల్కు తగ్గని సైన్స్ ఫిక్షన్ కథకు మైథాలజీ టచ్ ఇచ్చి ఈ చిత్రాన్ని వేరే లెవెల్లో తీర్చిదిద్దారు నాగశ్విన్. ఈ సినిమా ఫలితం కోసం టాలీవుడ్ మాత్రమే కాక మొత్తం భారతీయ సినీ పరిశ్రమ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రోమోలన్నీ బాగున్నాయి, విజువల్స్ అదిరిపోయాయి. అయినా సరే కల్కి ఫలితం మీద సగటు ప్రేక్షకుడిలో పూర్తి భరోసా అయితే కనిపించడం లేదు. దానికి కారణం ఈ మూవీ కథ. కల్కికి సంబంధించి విజువల్స్ అన్నీ వారివా అనిపిస్తున్నా ఈ సినిమా కథ విషయంలోనే జనాలకు రకరకాల సందేహాలు ఉన్నాయి. ఎన్ని ప్రోమోలు చూసినా కథేంటన్నది అర్థం కావడం లేదు. దీంతో దర్శకుడు నాగశ్విన్ రిలీజ్ ముంగిట ప్రెల్యూడ్ ద్వారా, అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో పూర్తి కథేంటన్నది దాదాపుగా చెప్పేశారు. 3 వేర్వేరు ప్రపంచాలు అంటూ వాటి గురించి వివరించాలని చూశారు. కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే అయినా కూడా జనాలకు అర్థమయ్యేలా సినిమా ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే అతను ఎంత విడమరిచి చెప్పినా సామాన్య ప్రేక్షకులకు ఇప్పటికైతే కథ మీద ఒక క్లారిటీ రావట్లేదు. అతను చెబుతున్నది నమ్మశక్యంగా మింగుడు పడేలా లేకపోవడమే అందుకు కారణం. కొత్తగా క్రేజీగా కథ రాసుకోవడం ఓకే, కానీ ఆ కథల్ని ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేలా తెరపై ప్రెజెంట్ చేయడమే సవాల్. తెర మీద తాము చూసేది కన్విన్సింగ్గా అనిపిస్తే ప్రేక్షకులు ఆ సినిమాకు జై కొడతారు. విజువల్గా కల్కి సూపర్ కాబట్టి కథ అర్థమైందంటే ఆటోమేటిక్గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోతుందనడంలో సందేహం లేదు. అయితే సాహో మూవీ విషయంలో ఇలానే కథ సూపర్, కథనం బంపర్ అంటూ తెగ ఊదరగొట్టేశారు. కట్ చేస్తే సినిమా ఏం అర్థం కాక ఫ్లాప్గా మిగిలిపోయింది. అదే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్కి కల్కి విషయంలోనూ భయమేస్తోంది. కానీ అదే టైంలో వారు నాగశ్విన్ మీద నమ్మకంతో ఉన్నారు. మరి కల్కి రిజల్ట్ ఎలా ఉండబోతోందో మరో 5 రోజుల్లో తేలిపోతుంది.